శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో 3వ స్కందంలో ఇంకా చివరికి వస్తూ ఉన్నాము. మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటే మార్గం, ఒకటే దారి. అయితే అది ప్రపంచం వైపుకైనా వెళ్ళడానికి ఉపయోగం పడుతుంది, లేదా పరం వైపుకి పరాత్పరం ఆత్మ వైపుకైనా సరే అదే దారి. ఎటు తిరిగి మనం నడుస్తున్నామన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అందులో కూడా మళ్ళీ కర్మ మార్గం పట్టుకున్నామంటే సగుణము ఎందుకు అంటే నాలో ఉన్న గుణాలను బట్టి భగవంతుడికి కూడా గుణాలను ఆపాదించి నాలో ఉన్న గుణానికి ఏ రూపం అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏ నామం అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏ కర్మలంటే ఇంట్రెస్ట్ ఉంటాయో దాన్ని బట్టి ఆ భగవత్ తత్వము అని పెట్టుకుని దానికి కూడా అవే నామ రూప క్రియలను ఆపాదించి అదే విధంగా ఉపాసన చేస్తూ వస్తూ ఉంటాము. ఆకాశంలో మబ్బులున్నాయి అంటాము, ఆకాశంలో ఉండవు మబ్బులు. లేదా సూర్యుడికి మబ్బులు అడ్డం వచ్చాయి అంటాము, సూర్యుడికి మబ్బులేమి అడ్డం రావు. నా దృష్టికి నేను సూర్యుడిని చూడాలనుకుంటే నా దృష్టికి మబ్బులు అడ్డం రావచ్చు. ఆకాశంలో మబ్బులు లేనట్టే చిదాకాశమై ఉన్న పరబ్రహ్మలో కర్మలు లేవు. నా చూపుకు మబ్బులడ్డం వచ్చినట్టే నా చూపుకు చిత్ ఆభాస చిదాభాసమైన ఈ జగత్తంతా అడ్డంబడి ఆత్మతత్వాన్ని చూడనివ్వదు. ఇది మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది అని మన వేదము వీడిట్లా చూస్తాడు అని చెప్తూ వస్తుంటుంది. ఆ నిర్గుణమైన పరబ్రహ్మమే సగుణంగా ఎందుకు కనిపిస్తుంది అంటే వీడి గుణాలను బట్టి ఉంటుంది అని, గుణాన్ని బట్టి 3 విధాల సగుణోపాసనలు మళ్ళీ చెప్తూ ఉంటారు. ఒక్కొక్క రకము ఉపాసనకు ఒక్కొక్క రకమైన ఫలం ఉంటుంది అని, ఇదిగో నువ్వు ఇవి చేసావంటే పితృలోకాల దాకా వెళ్తావు, నువ్వు అవి చేసావంటే నీ కోరుకున్న దేవతాలోకం దాకా వెళ్తావు, నువ్వు ఒకవేళ హిరణ్య గర్భోపాసన చేసావంటే నువ్వు సత్యలోకం దాకా వెళ్తావని ఈ 3 రకాల ఫలితాలు చెప్తూ 3 రకాల గుణాలతో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ దేవతను ఉపాసిస్తున్నారో దాన్ని వీళ్లలోని గుణాన్ని బట్టి ఉపాసిస్తూ ఏవో పొందుతూ ఉంటారు అని ఇన్ని విషయాలని కూలంకషంగా మన భగవంతుడు చర్చిస్తూ వచ్చారు. వాటన్నింటినీ మనము చూస్తూ వచ్చాము. ఇంకా కొంత చివరిగా ఉపదేశం మిగిలి ఉన్నది, దాన్ని పూర్తి చేసుకుందాం ఇవాళ. మన భగవంతుడు ఈ విధంగా కాబట్టి నువ్వు పునరావృత్తి లేని నిర్గుణ తత్వం గురించి ఆలోచన మొదలుపెట్టు. ఒకవేళ నువ్వు సగుణంగా ఎంత ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ తిరిగి రావడం ఉంటుంది. ఒకవేళ నువ్వు నిర్గుణంగా ఉన్న తత్వాన్ని గురించి ఆలోచన మొదలుపెట్టావంటే అది నీకు అనుభవంలోకి వస్తే ఇంకక్కడికి ఆగిపోతుంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చెయ్యి అని ఆయన చెప్తూ ఉన్న చోట ఆపాము. ఇంకక్కడి నుంచి వెళ్దాము అని చెప్పి వెండియును ఇట్లనియే ఆయన ఇంకా ఏమన్నారంటే, భగవంతుండగు వాసుదేవుని యందు ప్రయుక్తంబగు భక్తియోగంబు బ్రహ్మ సాక్షాత్కార సాధనంబులగు వైరాగ్య జ్ఞానంబులను చేయును. ఆ వాసుదేవుడి యందు ప్రయుక్తమైన భక్తి యోగం కావాలి. చిత్తము భగవదాయత్తము కావాలి. మన అంతఃకరణము చిత్తంగా ఎట్లా ఉంటుంది అని మనము అదే పనిగా అధ్యయనం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ స్కందంలో ముఖ్యంగా మన కపిలుల వారే చిత్తము, అహంకారము, మనసు, బుద్ధి అని ఇన్ని విధాలుగా అదే అంతఃకరణము దాని
కర్మలను బట్టి ఉంటూ ఉంటుంది. అయితే శాంతమై, స్వచ్ఛమై, శుద్ధమై ఉన్నదెప్పుడో అంతఃకరణము అప్పుడది వాసుదేవమన్న పేరుతో ఉన్న చిత్తమై ఉంటుంది. అది మహత్తత్వము అని ముందు చెప్పారు. కపిలుల వారు ఉపదేశం మొదలుపెడుతూ ఉన్నప్పుడే దేవహూతికి ఈ విషయాన్ని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తర్వాత సంకర్షణం గురించి చెప్పారు. మనసు అనిరుద్ధమై ఉంటుంది అని మళ్ళీ చెప్పారు. ఆ తర్వాత బుద్ధి గురించి చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే నీ మనసు సంకల్ప వికల్పాలతో లేదో, ఎప్పుడైతే అది బుద్ధిగా పరిణామం చెంది అనుమానాలతో, నిర్ణయాలతో లేదో, ఎప్పుడైతే అది అహంకారంతో త్రిగుణాత్మకమై లేదో, అది అప్పుడు ఈ 3 లేకుండా శుద్ధంగా ఉన్నప్పుడు చిత్తంగా ఉంటుంది. అప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది. మిగిలిన 3 మనకు అటువంటి స్థితిని కలిగించవు అని చెప్తూ ఉన్నారు. ఈ విషయము నేనిప్పుడు చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పుకోవలసి వస్తుంది మనము. వ్యాస భాగవతంలో కూడా చెప్పుకుంటాము. మళ్ళీ పోతన భాగవతంలో కూడా చెప్పుకుంటాము. మన అంతఃకరణము 4 విధాలుగా ఉంటుంది. అది చిత్తంగా, అహంకారంగా, మనస్సుగా, బుద్ధిగా ఎట్లా అయినా ఉండొచ్చది. అయితే అది మిగిలిన 3 విధాలుగా కాకుండా చిత్తంగా మాత్రం ఉండాలి. ఒకవేళ కనీసం అది వేరే రకంగా ఉండదలుచుకుంటే, కనీసం బుద్ధిగానో ఉండాలి గానీ, మనసుగానో, అహంకారంగానో ఉన్నదంటే మాత్రం అస్సలు పనికిరాదు. దానివల్ల చేస్తున్న కర్మలు ఫలించవు. వీటికి మూడిటికి మనసుకి, బుద్ధికి, అహంకారానికి దాని లక్షణాన్ని బట్టి ఆయా ఉపాసనలుంటాయి. వాటిని బట్టి ఫలితాలుంటాయి. మనో, బుద్ధి, అహంకారాలకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. దాన్ని బట్టి అది ఒక్కొక్క రకంగా భగవత్ తత్వాన్ని ఉపాసన చేస్తుంది. దానికి కొన్ని కొన్ని ఆశలు, కోరికలుంటాయి. వాటికి ఆ విధమైన ఫలితాలు కలుగుతాయి. మన అంతఃకరణము మనోబుద్ధి అహంకారంగా కాకుండా చిత్తంగా ఉన్నదంటే దానికి బ్రహ్మ సాక్షాత్కారం, బ్రహ్మానంద అనుభూతి కలుగుతుంది. ఇదే విషయం ఇప్పుడు నేను చెప్పిందే మళ్ళీ మనము దక్ష యజ్ఞంలో కూడా చూసుకుంటూ వస్తాము. ఇప్పుడు వ్యాస భాగవతంలో దక్ష యజ్ఞం గురించి దాని ధ్వంసమయ్యింది. అది మళ్ళీ పునరుద్ధరణ జరుగుతున్నది. తర్వాత ఏమవుతుందో చూద్దాము. అసలు ఆ విషయం ఆగిన తర్వాత ఈ విషయం గురించి మనం విచారణ చేద్దాం. కానీ ఇది ఇక్కడ థియరీగా చెప్తున్నారు. ఇక్కడ మన కపిలుల వారు మొత్తము ఏదైతే థియరిటికల్‌గా చెప్తూ వచ్చారో, దీన్నే మళ్ళీ 4 స్కందం మొదలుబెట్టగానే కథలాగా చెప్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు వ్యాసుల వారు. ఇక్కడ కపిలుల వారి చేత చెప్పి నేర్పిస్తున్నదేదున్నదో, అక్కడ పరమశివుడి చేత చేసి చూపిస్తారు వ్యాసుల వారు. ఒకటే విషయం 2 వేరు గాదు. నేను ఇంత దూరం చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి నేనేం చెప్తున్నానో మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి. ఇక్కడ చెప్తున్న విషయమే మొత్తం ఇదే ఉన్నదక్కడ దక్ష యజ్ఞంలో. సరే. ఇప్పుడు మళ్ళీ ముందు ఇక్కడ పోతన భాగవతంలో ఇక్కడ మనం మూల భాగవతంలో ఆల్రెడీ చూసేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ దీన్ని థియరిటికల్‌గా చూద్దాము. వ్యాస భాగవతంలో 4 స్కందంలో మళ్ళీ దాన్ని కథగా చూసుకుంటూ వెళ్దాం. మళ్ళీ దాన్ని ఈ థియరీతోటి కలుపుదాం. కాబట్టి మనమెప్పుడు వాసుదేవమై ఉండాలి. మనమెప్పుడు చిత్తంగా ఉండాలి. వాసుదేవం అంటే ఆది దైవికము. చిత్తము అంటే ఆధ్యాత్మికము. 2 ఒకటే విషయము. ఆ విధంగా ఉంటేనే బ్రహ్మానంద అనుభూతి ఇందాక చెప్పుకున్నట్టు. అది కావాలంటే మన చిత్తము వాసుదేవమై ఉన్నప్పుడు దానికి వైరాగ్యము, జ్ఞానము కలుగుతాయి. అట్టి భగవద్భక్తియుక్తంబైన చిత్తంబు ఇంద్రియ వృత్తులచే సమంబులగున అర్థంబులందు వైషమ్యంబును ప్రియాప్రియంబులును లేక నిస్సంగంబు సమదర్శనంబు హేయోపాధేయ విరహితంబునై ఆరూఢంబైన ఆత్మపదంబును ఆత్మచే చూచుచును ఉండును. ఈ భగవద్భక్తి ఎప్పుడు కలుగుతుంది? యాక్చువల్‌గా
మన అంతరంగము మనసుగానో, బుద్ధిగానో, అహంకారంగానో ఉంటే అసలు అహంకారంగా ఉంటే భగవద్భక్తి అసలు కలగదు. అది ఒకవేళ మనసుగానో, బుద్ధిగానో ఉంటే కొంచెం భగవద్భక్తి కలగొచ్చు. అయితే ఆ భక్తి బ్రహ్మానందాన్ని, ఆ అనుభూతిని కలిగించేందుకు పనికొచ్చే స్థితిని చూపించదు. అటువంటి భక్తి గాదు. ఏ భక్తి గావాలి? అంతరంగము చిత్తమై ఉండాలి. అప్పుడు కలిగే భక్తి. అది చిత్తంగానే ఉండాలి. అప్పుడేమవుతుంది? ఇంద్రియ వృత్తులు ఇంద్రియాలున్నాయంటే కంటికి చూడడమన్న వృత్తి దాని ధర్మం ఉంటుంది. చెవికి వినడమన్న వృత్తి దాని ధర్మం అట్లా ఏ ఇంద్రియానికి ఆ వృత్తి, ఆ ధర్మం ఉంటుంది. దానికి సమానమైన వృత్తులు ప్రతి ఇంద్రియానికి దానికి సమానమైన వృత్తి ఏదో ఒకటుంటుంది. ఇప్పుడు ఈ వృత్తులను అనుసరించి ఆ వృత్తికి దాని ధర్మానికి ఇప్పుడు పాపము ఇంద్రియానికి వృత్తి ఏముంది చూడడమన్న పనుంది పాపం దానికి. చూడాలి అంటే దానికొక అర్థం ఉండాలి. దాని ముందు ఏదో ఒక పదార్థం ఉంటేనే అది చూస్తుంది. ఈ రకంగా ప్రతి ఇంద్రియానికి దానికి సంబంధించిన వృత్తి, ఆ పని చేసుకోవడం కోసం ఎదురుగా ఆ అక్షములకు అర్థములు ఏవో ఒకటి ఉండాలి. చెవులు వినాలి అంటే శబ్దం ఏదో ఒకటి ఉండాలి. చర్మానికి స్పర్శ తెలియాలి అంటే ఆ స్పర్శనిచ్చే వస్తువు, పదార్థం ఏదో ఉండాలి. అయితే కానీ విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే మన అంతరంగం చిత్తమవుతుందో ఈ ఇంద్రియాలు, వాటి వృత్తులు, వాటి అర్థాలు ఇవన్నీ సమమైపోతాయి. అందులో వైషమ్యం ఏముండదు. కంటికి ఒక వృత్తి ఉందనుకోండి. కంటికుండే వృత్తి ఏమి పని చూడ్డం. చూడ్డానికి ఏదో అర్థం ఒక దృశ్యం ఉందనుకోండి. అక్కడికయిపోలేదు విషయము. విచిత్రం ఏంటంటే అది చిత్తం గాకుండా ఇంకే రకంగానైనా ఉన్నది అంటే ఇంక దానికి అసమానతలు విషమము అంటే అసమం అని అర్థము. వైషమ్యం అంటే అసమంగా ఉండడం. ఎక్కువ తక్కువలు తెలుస్తుంటాయి. ఎట్లా అంటే అది చిత్తమైతే దానికి ఎక్కువ తక్కువ ఉండదు. అంతా సమానం. కానీ ఒకవేళ మనసుగా ఉన్నదనుకోండి. నా అంతరంగం మనసుగా ఉండి ఈ విషయాలను పట్టుకుంటున్నదనుకోండి. అప్పుడేమైతుంది? నా కన్నున్నది అది ఏదో చూస్తుంది. చూసేప్పుడు ఏదో ఒక దృశ్యం కనిపించింది దానికి. ఇంకా ఆ కనిపించింది నాకిష్టము, నాకిష్టం లేదు. అబ్బా! చూస్తుంటే నాకు కష్టంగుంది. అబ్బా! చూస్తుంటే నాకు చాలా సుఖంగా ఉంది. అని ఎక్కువ తక్కువలు, విషమాలు, భేదాలు, ద్వంద్వాలు దానికి తెలుస్తుంటాయి. ప్రియ, అప్రియాలు తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ అదే అంతరంగము మనసుగా కాకుండా ఈసారి బుద్ధిగా ఉందనుకోండి. బుద్ధిగా ఉన్నప్పుడు ఏదో కన్నుంది దానికి చూసే పనుంది. అదేదో చూస్తుందా ఎదురుగా ఏదో ఒక దృశ్యం కనిపించింది. ఇప్పుడు ఈ బుద్ధి అంటే అది మంచిదేనా? అట్లా చెయ్యొచ్చా? చెయ్యరాదా? చేస్తే మనకు మంచిదా? కాదా? అని ఏదో విచారణ, విచక్షణ అంతా చేస్తుంటుంది కూర్చొని. అదేదో కన్‌ఫ్యూజన్స్‌లో ఉంటుంది అప్పుడప్పుడు. డౌట్స్‌లో ఉంటుంది అప్పుడప్పుడు. నిర్ణయాలు తీసుకోదు. ఎదురుగా కనిపించిందంటే తీసుకుందాము, వద్దు తీసుకోవద్దు అని ఏదో నిర్ణయాలు తీసుకోవడమో, సంశయాలతోటి ఉండడమో, అంటే చూస్తున్నది అదేనా? కాదా? అని అట్లాంటివన్నీ బుద్ధి చేస్తుంటుంది. దానికి ఇటువంటి విషమాలన్నీ ఉంటాయి. అసమానతలన్నీ. పోనీ అదే అంతరంగము అహంకారంగా ఉన్నదనుకోండి. మళ్ళీ ఇదే విషయము. ఏవో ఇంద్రియాలున్నాయి. కన్నున్నది, దానికి చూసే పనున్నది. ఏదో ఎదురుగా ఉన్న పదార్థాన్ని చూస్తున్నది దృశ్యాన్ని. ఇదేమో అహంకారం గదా! నాకంతకన్నా గొప్పదుంది. వాడింట్లో అంతే ఉంటే, దానికన్నా ఎక్కువ నాకుంది. వాడు ఒక మంచి పని చేశాడంటే నేను అంతకన్నా గొప్పగా చేస్తాను. నేనండి అనుకుంటూ అది ఎక్కువ తక్కువలు చూస్తుంటుంది. అది ఒకవేళ మనసుగా, బుద్ధిగా, అహంకారంగా ఉన్నది అంటే, అది ఈ రూపాల్లో ఏ రూపము, ఏ వేషం వేసుకున్నా సరే, ఆ ఇంద్రియ అర్థాలేవున్నాయో, వాటిని అసమంగానే చూస్తూ ఉంటుంది. ప్రియాప్రియాలతో నాకిదిష్టం, నాకిదిష్టం లేదనే ఉంటుంది. ఈ మొత్తం కాంప్లికేషన్ లేకుండా అంతరంగం ఉండాలి అంటే అదెప్పుడు చిత్తంగా మాత్రం ఉండాలి. చిత్తంగా ఉన్నదంటే ఇవన్నీ లేకుండా ఉంటుంది. నిస్సంగంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంద్రియం ఉన్నది. దానికేదో పనున్నది. అదేదో చూస్తుంది అంటే
మనసైనా సరే, బుద్ధిగానైనా సరే, అహంకారంగానైనా సరే దాంతోటి వెళ్లి తగులుకుంటుంది అంతరంగము. కానీ ఒకవేళ అది చిత్తంగా ఉన్నది అంటే బయట ఇంద్రియ వ్యాపారాలతో అది తగులుకోకుండా మామూలుగా ఉంటుంది అదంతే. సమంగా అది ఊరికనే ఉంటుంది. దానికి ఆ బయట ఉన్న వస్తువులతో ప్రియము, అప్రియమన్న సంబంధము లేదు. దాని గురించిన ఆశ లేదు. దాని గురించిన ఆలోచన లేదు. అది పట్టించుకోదు. సమదర్శనంతో ఉంటుందది. అది హేయోపాధేయం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నా అంతరంగము చిత్తం కాకుండా మనసుగానో, బుద్ధిగానో, అహంకారంగానో ఉన్నది అంటే హేయోపాధేయాలు చూస్తుంది. హేయము అంటే వదిలిపెట్టవలసింది. ఉపాధేయము అంటే పట్టుకోవలసింది. ఒకవేళ నా కన్నున్నదనుకోండి. నా కన్నేదో ఒక పదార్థాన్ని చూసింది అంటే, ఓహో! ఇది నాకు కావాలి అనుకుంటే ఉపాధేయము. ఇది నాకొద్దు వదిలిపెట్టేద్దాము అనుకుంటే హేయము. ఇవన్నీ చూస్తూ ఉంటుంది. ఆ అంతరంగము. అది మనసుగా, బుద్ధిగా, అహంకారంగా ఉంటే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో టీవీ కనిపించిందంటే, అది హేయం అది అవసరం లేదు. దానికన్నా పెద్దది నేను ఇంకా వేరేది చూసుకున్నాను అనుకుంటుంది. లేదా ఉపాధేయం అదిగో వాడికున్నది అంటే నాకు గూడా కావాలి అని ఆలోచిస్తుంటుంది. అది చిత్తంగా ఉన్నది అంటే హేయం లేదు, ఉపాధేయం లేదు. నాకు కావాలి లేదు, వద్దు లేదు. అదే ప్రియము లేదు, అప్రియము లేదు. నాకిష్టము లేదు, ఇష్టం లేకపోవడము లేదు. అదన్నింటిని సమంగా చూసే స్థితిలో వేటికి తగులుకోకుండా ఊరికనే ఉంటుందది ఉదాసీనంగా. ఉదాసీనంగా ఉండడం అంటే ఆసీనం అన్నింటికి పైన ఉంటుంది. ఊరికనే ఉంటుందది. ఇటువంటి ద్వంద్వాలన్నింటికి పైన ఉంటుంది. ఆ రకంగా ఆరూఢమై ఉంటుందది. పైన ఉంటుంది ఆరూఢం. ఆరూఢం అంటే ఎక్కి కూర్చోవడం. వీటన్నిటికన్నా పైన ఉంటుంది. ఉదాసీనంగా ఉండడం అంటే ఆరూఢంగా ఉండడం. ఎక్కడ ఎక్కి అన్నింటికన్నా పైనుంటుందంటే ఆత్మపదంలో ఉంటుందది. అనాత్మల్లో తిరగదింకా. అప్పుడు అచిత్తం అంతరంగము అనాత్మల్లో తిరగదది. ఆత్మ పదంలో ఉంటుంది. అనాత్మల స్థితిలో ఉండకుండా ఆత్మ పదంలో ఉండదు. ఏం చేస్తుంది ఇంతకి అంటే ఆత్మనే చూస్తుంటుంది కూర్చొని. దీని పేరు ఆత్మ దర్శనము, బ్రహ్మ దర్శనము. దీని పేరు భగవత్ సాక్షాత్కారము. దీని పేరు బ్రహ్మానంద అనుభవము. ఆ రకంగా చేస్తుంది. ఇన్ని చెయ్యాలి అంటే అది చిత్తంగా ఉండాలి. ఇదంతా ఒకటే సబ్జెక్ట్ మ్యాటర్. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఒకటే సబ్జెక్ట్ మ్యాటర్. మన అంతరంగము మనసుగానో, బుద్ధిగానో, అహంకారంగానో ఉన్నది అంటే ఆత్మను చూసే చూపు దానికుండదు. ఎందుకు? అనాత్మలను చూసే చూపు మాత్రమే ఉంటుంది. అనాత్మలేవి అర్థాలు. ఇంద్రియ వ్యాపారాలకు సంబంధించిన అర్థాలేవున్నాయో అవన్నీ అనాత్మలు. వాటిలో ఉంటుంది గాబట్టి ఆత్మనది చూడలేదు. ఓన్లీ అది చిత్తంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పనది చెయ్యగలదు. ఇది చిన్న విషయం గాదు. ఇక్కడ నేనెందుకు హైలైట్ చేస్తున్నానంటే ఇది చిన్న విషయం గాదు. చెప్పుకోవడం వల్ల అయిపోయేది లేదు. చాలా జాగ్రత్తగా భావన చేసి మననము, ధ్యానము చేసి దాన్ని యాక్చువల్‌గా సిద్ధింపజేసుకోవాలి. ధ్యానం అంటే మామూలు ధ్యానం గాదు. ధ్యానం అంటే అన్నింటిని మనసు మొత్తము క్లియర్ చేసుకొని అసలు ఏ ఆలోచన లేకుండా శూన్యంగా చేసుకొని అట్లా గాదు. ధ్యానం అంటే దీని గురించి అదే పనిగా తదేకంగా ఆలోచించి భావన చేసి దాని గురించి తెలుసుకోవడం. మామూలుగా ఆత్మదర్శనం అట్టా ఇట్టా గాదు. ముందు దీన్ని చిత్తంగా కూర్చోబెట్టేసరికి అవుతుంది మొత్తం. అసలు అంతరంగాన్ని బుద్ధి, అహంకారాలుగా కాకుండా చిత్తంగా కూర్చోబెట్టేసరికి అవుతుంది. అసలన్నింటికన్నా హేయము. అసలన్నింటికన్నా వదిలిపెట్టవలసిందేంటంటే, మన అంతరంగాన్ని అహంకారంగా మాత్రం ఏమాత్రం ఉండడానికి వీల్లేదని అక్కడి నుంచి మొదలుపెట్టాలి. ఎందుకు అంటే, దాన్ని చిత్తంగా తయారు చేస్తేనే ఆత్మదర్శనం. అది సరే గాని, చిత్తంగా తయారు చేసే కన్నా ముందు ఇంకా 3 రకాలుగా అది మాటిమాటికి మారుతది. స్ప్లిట్ సెకండ్స్‌లో సూపర్‌సానిక్ స్పీడ్స్‌లో లోపల అంతరంగము మనసు, బుద్ధి, అహంకారం లాగా మారిపోతుంటుందది. చిత్తంగా మారుతుందో లేదో గానీ, మిగిలిన 3 విధాలుగా మాత్రం టకటక, టకటక మారిపోతుంటుంది లోపల. ముందు దాన్ని అయితే అయ్యింది. మనసుగానో, బుద్ధిగానో ఉంటే ఉన్నది. కనీసం అహంకారంగా మాత్రం లేకుండా ముందు అత్యవసరము మనం ప్రయత్నం చేయడము. ఇప్పుడు చెప్తున్నవన్నీ మళ్ళీ మనకు దక్షయజ్ఞం గురించి చూసుకునే విషయాలే. ఇప్పుడు అంతవరకొచ్చాం గాబట్టి ఇంకా తర్వాత చూద్దాం. ఇదింతకి ఆత్మను చూస్తుందంటే ఆత్మ పరిస్థితేంటి? ఆత్మ అంటే ఏమి? జ్ఞాన స్వరూపమది. పరబ్రహ్మమది.
దాన్ని పరమాత్మ అని కూడా పిలుస్తారు. ఈశ్వరుడు అంటారు. ఇవన్నీ దాని పేర్లే. అదసలు పరమపురుషుడు. పరమపురుషుడు, ఈశ్వరుడు, పరమాత్ముడు, పరబ్రహ్మ, జ్ఞానపురుషుడు అని ఏ పేరు పెట్టి పిలిచినా డుమువులు ప్రథమ విభక్తి గాబట్టి పురుషుడు అనగానే మగవాడు గాదు. జ్ఞానస్వరూపము, పరబ్రహ్మము, పరమాత్మ, ఈశ్వరము, పరమ పురుషము, పురిసెత్తే ఇతి అని ఒకటి ఉంటుంది. అది ఒకే రూపంతోటుంటుంది. దానికి స్త్రీ పున్నపుంసక లింగాలని రూపభేదాలన్నీ ఉండవు. అది ఏకరూపంగా ఒకటుంటుంది. అది ఎట్లుంటుందంటే, ఉండడం పాపం ఏకరూపంగా ఉంటుంది. కానీ దృశ్య ద్రష్టు కరణంబుల చేత పృథగ్భావంబు పొందుచూ ఉంటుందది. అసలు ఉన్నది ఒకే రూపం ఏకం ఏవ అద్వితీయం అయి ఉన్నా కూడా ద్రష్ట ఉంటాడు. చూస్తూ ఉన్నవాడు ఏదో దృశ్యాన్ని చూస్తూ ఉంటే ఇదే మళ్ళీ మనకు ప్రాబ్లమ్. ఇంద్రియ వృత్తులుంటాయి. ఇవి బతకనీయవు. ఇంద్రియ వృత్తులు ఇంద్రియాలేం జేస్తాయి, సత్వరజస్తమో గుణాలతో కూడి ఉండి, దానికి తగిన అర్థాన్ని ఏదో జూస్తూ ఉంటాయి, తింటూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తుంటాయి, పట్టుకుంటుంటాయి, వదిలేస్తుంటాయి. ఇవన్నీ చేస్తూ ఉంటే, ఆ దృశ్యాలు అర్థాలేమున్నాయో, ఆ దృశ్యాలను చూస్తూ ఉన్న ద్రష్ట ఎవరున్నారో, వీడికున్న ఉపకరణాలు ఈ అంతఃకరణము, మనోబుద్ధి, అహంకారాలు లేదా ఇంద్రియాలు వీటన్నింటిని బట్టి ఉన్నది ఒకటే గాని రకరకాలుగా పృథగ్భావాన్ని పొంది వేరు వేరుగా కనిపిస్తూ ఉంటుంది. పరమాత్మ ఒక్కటే. ఆత్మ ఒక్కటే. అది నేను, భగవంతుడు, అందులో గూడా రాముడు, కృష్ణుడు. అంటే వీళ్ళందరూ ఋషులు, వాళ్ళు జ్ఞానులు, వీళ్ళు పరమ పురుషులు, వాళ్ళు రాజులు. ఇవి చెట్లు, అవి పక్షులు. ఇదిగో ఈమె దేవత, స్త్రీ దేవత. అదిగో ఆయన దేవత. ఆయన మగ దేవత, ఈమె ఆడదేవత. అదిగో ఆ దేవతేమో ఒక జంతువు, ఒక మనిషి కలగలిసిన ఆకారం అని. ఇన్ని రకాలుగా ఎందుకు కనిపిస్తుంది? అది చూసేవాడు చూస్తూ ఉంటే వాడి కరణం ఎట్లా ఉన్నదో దాన్ని బట్టి, వాడి అంతఃకరణం ఎట్లా ఉందో దాన్ని బట్టి, చూసేవాడి చూపును బట్టి, వాడి అంతఃకరణము ఏ రకంగా చూస్తూ ఉన్నది, ఆ చూపును బట్టి వాడికి రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ నా అంతరంగము మనసుగా ఉన్నది అంటే, ఆ మనసన్న అంతరంగానికి ఏది ఇష్టమో, ఆ కరణానికి, ఆ కరణంతో చూస్తూ ఉన్న ద్రష్టకు, చూస్తూ ఉన్నవాడికి ఏ దృశ్యం ఇష్టమో, ఆ దృశ్యంలోనే ఆ పరమాత్మ స్వరూపం కనిపిస్తుంది. నాకు కృష్ణుడు బుజ్జప్పుడు చిన్నగా ఉండి పారాడుతుంటే, అదిగో ఆ వెన్నెలన్నీ దొంగతనం చేస్తూ ఉంటే, వాళ్ళమ్మ అరుస్తూ ఉంటే, అవన్నీ ఊహిస్తుంటే నాకెంత బాగుంటుందో అని వాళ్ళనుకున్నారంటే, ఆ పరాత్మ స్వరూపము అట్లనే కనిపిస్తూ ఉంటుంది. నాకు రామచంద్రుడు సీతమ్మతో పాటు కలిసి ఉంటే, చూస్తూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంటుందంటే అట్లా కనిపిస్తుంటుంది. నాకు ఆంజనేయ స్వామిలాగా బాగా బలంగా ఉండాలనున్నది, ఆయనలాగా ఉండాలనున్నది అనంటే అదట్లా కనిపిస్తూ ఉంటుంది. వీడి బుద్ధిని బట్టి, వాడి అంతరంగం ఎట్లా మారిందో, ఆ అంతరంగమే యాక్చువల్‌గా చూపు. లోచూపు అంటే లోపల ఉన్న చూపు. చూస్తూ ఉన్నదంతా అంతరంగము. అంతరంగము అన్న చక్షువు. కంటితో ఆ ద్రష్ట చూస్తూ ఉంటే, వాడు ఏది చూడాలనుకుంటే ఇక్కడది ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు ఉన్నది ఒకటి. అది రకరకాలుగా అనేకంగా లేదు. ఉన్నది ఒకటి. పృథగ్భావం ఎందుకు కలుగుతుందంటే చూసేవాడి చూపును బట్టి. అర్థమైందా అమ్మా? అర్థమైందా ఇంతవరకు? మొత్తం నేను ఇన్ని అధ్యాయాల్లో, ఇన్ని ఘట్టాల్లో చెప్తూ వస్తున్నది ఇంతే. పరమయోగికి వాడు ప్రాప్తించుకోవాలనుకున్న ఫలమిదే. మొత్తము నువ్వు యోగ సాధన చేస్తే దానివల్ల కలిగే ఫలమేది? ఈ జ్ఞానమే. ఉన్నది ఒక్కటి. చూసేవాడి చూపును బట్టి రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది అని తెలుసుకోవడమే ఆ యోగ సాధనకు సమగ్రమైన ఫలము. యోగ సాధన చేస్తే భగవంతుడు సిద్ధించడు.
యోగ సాధన చేస్తే ఉన్నది ఒక్కటే, ఇన్నిగా కనిపిస్తున్నది అన్న జ్ఞానము ఉదయిస్తుంది. ఇంకక్కడి నుంచి వాడికి అది అనుభవంలోకొస్తే అక్కడికి అయిపోతుంది. ఈ ఫలము సాధించడం కోసము ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఏ యోగి అయినా. ఈ పుస్తకాలు చదివినంత మాత్రాన పరబ్రహ్మము దొరికేది లేదు. వేదాలన్నీ చదివితే నిజంగా పరబ్రహ్మం ఒక రూపం తీసుకొని సాక్షాత్కరించాడంటే మళ్ళీ అది సగుణము. మళ్ళీ అది నిలబడేది గాదు. మనకు కావాల్సినవి ఇవన్నీ గావు. మనకు కావలసింది రావాలి అంటే ఉన్నదంతా ఒక్కటి అన్న జ్ఞానం కలగడమే మిగిలి ఉన్నది. కాబట్టి విషయ విముఖంబులగు ఇంద్రియంబుల చేత జ్ఞానరూపంబును హేయగుణరహితంబును అగు బ్రహ్మంబు మనోవిభ్రాంతించేసి శబ్దాది ధర్మంబగు అర్థరూపంబునం తోచును. కాబట్టి విషయ విముఖంబు విషయాలకు విముఖమై విషయాలకు సంబంధం లేని ఆ బ్రహ్మము ఇప్పుడు వీడు విషయాలకు తగులుకుని ఇంద్రియాలతో చూస్తూ ఉంటే అసలది జ్ఞానరూపము, అదసలు జ్ఞానస్వరూపము, హేయ గుణరహితము, వదిలిపెట్టవలసిన గుణములు, పట్టుకోవలసిన గుణములు అన్నవి దానికి లేవు. హేయ ఉపాదేయ రహితమై ఉన్నది. అసలు ఏ గుణము లేని ఆ బ్రహ్మము వీడి గుణం వల్ల, వాడి ఏవో విషయాలతో కూడి ఉండడం వల్ల, విషయాలకు విషయమే కాని బ్రహ్మము, గుణమే లేని బ్రహ్మము, వీడి గుణం వల్ల, వీడి విషయలోలత్వం వల్ల, వాడి మనోభ్రాంతి వల్ల, వాడి మనసు రకరకాలుగా భ్రమిస్తూ ఉంటే, రకరకాల భ్రాంతులకు లోనై ఉంటే, దాన్ని చేసి దానివల్ల శబ్దము మొదలైన ధర్మాలతో ఉన్న అర్ధరూపంగా కనిపిస్తూ ఉంటుంది. సరే వీడు ఏవో గుణాలతో చూస్తూ ఉంటే ఆ పరమాత్మ కూడా గుణాలతో ఉన్నట్టుగా వీడికి సగుణంగా కనిపిస్తూ ఉంటుంది. అది వేరే విషయం, దాన్ని పక్కన పెడదాం. అసలు బ్రహ్మాండం అంతా ఎందుకు కనిపిస్తుంది మరి నాకు? శబ్దాది రూపమైన శబ్ద బ్రహ్మము అని పిలువబడే ఈ విశ్వం జగత్తంతా నాకు ఎందుకు కనిపిస్తుంది మరి అంటే, అదిగో వాడి చూస్తున్న వాడి మనోభ్రాంతి వల్ల. అసలు బ్రహ్మమంతా ఒక్కటే అయి ఉంటే వీడు భ్రాంతులతో ఉన్నాడు కాబట్టి అటువంటి మనస్థితితో చిత్తంగా చూడట్లేదు దాన్ని. చిత్తమై చూస్తే అంతా ఏకమై కనిపిస్తుంది. వాడు మనస్సుగా చూస్తున్నాడు కాబట్టి శబ్దాది ధర్మాలతో ఉన్న అర్ధస్వరూపంగా ఈ జగత్తంతా వాడి కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. అది ఎట్లా జరుగుతుంది? అది ఎట్టులా అర్ధాకారంబునంత వస్తుంది. అట్లా అర్థంలాగా ఏదో పదార్థాల్లాగా అర్ధాకారంగా అది ఎందుకు కనిపిస్తుంది అంటే అని అడిగితివేని అని అడిగావంటే జవాబు చెప్తా పట్టు. అహంకారం వల్ల. ఎందుకది అట్లా అర్థాకారంగా కనిపిస్తుందంటే నీకు అహంకారం ఉన్నది నేను అంటావు. నువ్వు కర్తను అంటావు. నేను అని కర్తృత్వాన్ని పెట్టుకునేసరికి మరి భోక్తృత్వం ఉంటుంది. భోక్తగా అనుభవించాలంటే అర్థం కావాలి. కాబట్టి అర్ధాకారంగా కనిపిస్తుంటుందది. ఏవో పదార్థాలుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. పరమార్థంగా మాత్రం అది కనిపించదు. వీడి అహంకారాన్ని బట్టి, ఎందుకంటే అహంకారానికి 3 గుణాలు కూడి ఉంటాయి. సాత్విక అహంకారము, రాజసిక అహంకారము, తామసిక అహంకారం అని. వీడిలో ఉన్న ఏ గుణము పైకొచ్చున్నదో ఆ అహంకారం సమయంలో, ఆ గుణానికి సరిపోయిన రూపంతో వాడొకవేళ సాత్విక అహంకారంగా ఉంటే, ఆ భూత రూపమైన ప్రపంచమంతా సాత్వికంగా కనిపిస్తుంది. వాడొకవేళ రాజసిక అహంకారంతోటుంటే రాజసికంగా కర్మలు చేస్తూ కనిపిస్తుంది. వాడొకవేళ తామసిక గుణంతో ఉండి అహంకారంతో ఉన్నాడంటే తామసికంగా కనిపిస్తుంది. అదే ప్రపంచము. వీడట్లా చూస్తూ ఉంటే అదట్లా కనిపించడం వాడి మనస్సు, వాడు విషయం చూడండి. ఇదొకళ్ళ మనస్సుగా ఉన్నాడంటే వాడి అంతఃకరణము మనసుగా ఉన్నదంటే అది భ్రమిస్తూ ఉంటుంది. అది రకరకాలుగా అర్థాకారంగా మారుతుంది. రకరకాల రూపాలు చూపిస్తుంది. అదే అంతఃకరణము అహంకారంగా మారిందంటే గుణాలతో కూడి ఆ రకాల్లో గూడా మళ్ళీ ముఖ్యంగా 3 రకాలుగా గుణాన్ని బట్టి అది ప్రవర్తిస్తూ ఉంటుంది.
అదే మళ్ళీ ఇప్పుడు భూత రూపంగా, పంచభూతాల రూపంగా, పంచ విధాలుగా ఉంటుందది. ఇంద్రియ రూపంగా ఏది మళ్ళీ ఇదంతా ఉండేది? అదే పరబ్రహ్మము. వీడు అహంకారంగా మారాడు గదా! వీడి అంతఃకరణము మనసుగా మారింది అంటే రకరకాల పదార్థాలుగా కనిపిస్తుంటుందది. వీడి అంతరంగం అహంకారంగా మారింది అంటే 3 గుణాలతో 3 రూపాలుగా ఉంటుందది. పాంచభౌతికమైన రూపాన్ని ధరించి అదే పరబ్రహ్మము, ఇంద్రియ రూపాన్ని ధరించి అదే పరబ్రహ్మము ఏకాదశ విధాలుగా నా కన్ను అన్నా పరబ్రహ్మమే, నా చెవు అన్నా పరబ్రహ్మమే, నా నాలుక అన్నా పరబ్రహ్మమే, నా చర్మము ఏది పట్టుకున్నా పరబ్రహ్మమే. కానీ ఏకాదశ విధంగా అది కనిపిస్తుంది. ఎందుకంటే వీడు అట్లా చూస్తున్నాడు దాన్ని. ఆ రకంగా వాణ్ణి బట్టి అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు జీవరూపుండగు విరాట్ పురుషుండు జీవ విగ్రహంబైన అండంబగు జగంబునన్ తోచుచునుండును. వాడు ఒకవేళ జీవరూపంతోటుంటేనేమో జీవుడిగా ఉన్నాడు అంటే, పాంచభౌతికమైన దేహంతో 11 ఇంద్రియాలతో ఒక రూపాన్ని తీసుకొని కనిపిస్తూ ఉంటాడు వాడు. వాడొకవేళ విరాట్ పురుషుడిగా ఉన్నాడంటే, అదే జీవము విరాట్ పురుష విగ్రహాన్ని తీసుకుంటే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది. జగత్తులాగా కనిపిస్తూ ఉంటుంది. వీడెట్లా చూస్తే అదట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రకరకాలుగా పురుషతంత్రంగా గాకుండా, బుద్ధితంత్రంగా గాకుండా, వస్తుతంత్రంగా ఒకవేళ చూడాలి అంటే మాత్రము, ఇది చెయ్యవలసిన విధానము. దీనిని శ్రద్ధాయుక్తంబైన భక్తి చేత యోగాభ్యాసంబునం చేసి, సమాహిత మనస్కుండై నిస్సంగత్వంబున విరక్తుండైన వాడు పొడగనుచునుండును. అదే ఉన్నది ఒకటి. ఉన్నది ఒక్కటి. అది అనేక విధాలుగా ఎందుకు కనిపిస్తుంది? మనోభ్రాంతుల చేత, అహంకారం చేత. చూస్తూ ఉన్నవాడి చూపును బట్టి అది వ్యష్టిగా ఏదో పంచభూతాలతో తయారైన దేహంగా, అందులో ఉన్న ఏకాదశ ఇంద్రియాలుగా, అందులో ఉన్న త్రిగుణాలుగా కనిపిస్తుంది. వాడొకవేళ సమిష్టిగా ఉన్నాడు అంటే అదే మళ్ళీ విరాట్ పురుషుడిగా, అండంగా, బ్రహ్మాండంగా, జగత్తులాగా కనిపిస్తుంది. ఓహో! ఇదా విషయము. ఉన్నది ఒక్కటి. కానీ వీడిని బట్టి అది కనిపిస్తూ ఉంటుంది అని ఎవరికి అర్థమైతుంది? శ్రద్ధాయుక్తుడై భక్తితో యోగాభ్యాసం చేసి సమాహిత మనస్కుడై, వాడి మనస్సు సమాహితమై ఏకాగ్ర చిత్తుడై, మళ్ళీ ఏకాగ్ర చిత్తుడై చిత్తంగా మారాలి. చిత్తమవుతేనే అది ఏకాగ్రం అవుతుంది. చిత్తం కాకుండా మనోబుద్ధి అహంకారాలుగా ఉంటే అది అనేకాగ్రం అవుతుంది. అంటే పృథగ్భావం అవుతుంది. అది అనేకాగ్రమన్నా, పృథగ్భావమన్నా ఒకటి. రకరకాలుగా, వివిధాలుగా, అనేకంగా కనిపిస్తుందెప్పుడు మనోబుద్ధి అహంకారాలుగా ఉంటే. అది చిత్తంగా ఉంటేనే ఏకాగ్రం అవుతుంది. అందుకని ఏకాగ్ర చిత్తం అంటాము. చిత్తశుద్ధి అంటాము. మనోబుద్ధి అహంకారాలుగా కాకుండా, ఈ 3గా కాకుండా ఎక్స్‌క్లూజివ్‌లీ చిత్తంగా ఉంటే దాని పేరు చిత్తశుద్ధి. అదే చిత్తము ఆ విధంగా మనోబుద్ధి అహంకారాలుగా అసలు ఏమాత్రం లేకుండా ఎక్స్‌క్లూజివ్‌గా చిత్తంగా ఉంటే అది ఏకాగ్రం అవుతుంది. అనేకాగ్రం గాదు. ఏకాగ్రం అవుతుందండి. ఒక్కటిగా ఉంటుంది. దాని పేరు ఏకరూపం. అనేకాగ్రము, ఏకాగ్రము ఇటువంటివన్నిటికి అర్థము జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఎందుకంటే మన వాళ్ళు మాట్లాడే మాటలన్నీ అర్థంతోటే చెప్తారు. వాళ్ళు ఏకాగ్ర చిత్తుడివవు, ఏకాగ్ర మనసుడివవు, ఏకాగ్ర అహంకారుడివవు, ఏకాగ్ర బుద్ధుడివవు అని చెప్పరు. ఏకాగ్ర చిత్తం అంటారు. ఎందుకు? చిత్తం మాత్రమే ఏకాగ్రం అయి ఉంటుంది. అట్లానే చిత్తశుద్ధి అంటారు. మనోశుద్ధి, బుద్ధి శుద్ధి అవన్నీ అన్నా కూడా అవి వ్యవహారంలో ఉన్నవే గాని, యాక్చువల్‌గా శుద్ధమయ్యేదెప్పుడు? చిత్తమైతేనే తప్ప. లేకపోతే జరిగేది కాదు. పైగా చిత్తశుద్ధి ఉంటేనే శివ పూజ అంటారు. ఎందుకు? శివం అంటే ఏమి? ఈశ్వరమయమై ఉన్నదేదున్నదో
ఈశ్వరము, పరమపురుషము, పరమాత్మ, పరబ్రహ్మము, జ్ఞాన స్వరూపం అని ఏది చెప్తున్నామో అది ఈశ్వరము. దాని సేవ. శివ పూజ, పూజ అన్న, సేవ అన్న, భజన అన్న అదే. దాన్ని తెలుసుకోవడం, గ్రహించేదెప్పుడో ఆ యోగికి సమగ్రంగా ఏకాగ్ర చిత్తమవ్వాలది. అయినప్పుడే ఈ విషయం తెలుస్తుంది. లేకపోతే తెలీదు. తెలిసినా గూడా ఊరికే చెవుల్లో పడ్డా గూడా ఇన్ఫర్మేషన్ మనసులో నుంచి అది మనసుగా ఉంటే జారిపోదు. మనసుకి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనసులో ఏదైనా ఉంటే జారిపోయేందుకు అవకాశాలెక్కువ. అది జల్లెడలాగా ఉంటుంది. మనసులాగా ఉన్నదంటే అంతఃకరణం. అది జల్లెడలాగా ఉంటుంది. చాలా జారిపోతుంటాయి. బుద్ధిలాగా ఉన్నదంటే అది కొన్ని పట్టుకుంటుంది. కానీ కన్‌ఫ్యూజన్స్ తోటుంటుందది. సంశయాత్మకంగా ఉంటుంది. సంశయాత్మ వినశ్యతి అని గూడా జెప్పారు. కాబట్టి సంశయాత్మకంగా అంటే సంశయాత్మకంగా ఎప్పుడుంటుంది అంతఃకరణము? బుద్ధిగా ఉంటే. బుద్ధికి నిర్ణయాత్మకంగా, సంశయాత్మకంగా ఉండే లక్షణం ఉంటుంది. అది అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. అదొకవేళ సంశయాత్మకంగా ఉన్నదంటే మళ్ళీ నశిస్తుంది. బుద్ధిగా కూడా అది నిలబడదు. వ్యర్థమైపోతుంది. అహంకారంగా ఉందంటే అసలు ఎందుకు పనికిరాదు. కాబట్టి ఏకాగ్ర చిత్తం గావాలి మనకది సిద్ధమై ఉండాలది. వాసుదేవమయమై ఉండాలది. అప్పుడు మాత్రమే మనం చేయదలుచుకున్నది చేయగలిగి మన పరంగా మనము, మన పాటికి మనం ఉండగలుగుతాము. కాబట్టి ఏకాగ్ర చిత్తం గావాలి. అప్పుడేమవుతుంది? నిస్సంగము. ఏకాగ్ర చిత్తమైతే అనేకాగ్ర చిత్తమైతేనే గదా అన్ని విషయాలతో పోయి తగులుకునేది. అనేకంగా మన మనసు, బుద్ధి, అహంకారము ఎన్నో విషయాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు అనేకాగ్ర వస్తువవుతుందది. అయితే ఎప్పుడైతే చిత్తమైందో అది ఏకాగ్రమవుతుంది. అనేకం లేవు గాబట్టి దేనితో పోయి సంగమిస్తుందది? చప్పుడు జేయకుండా ఉంటుంది. రెండోదే లేకపోతే ఏకాగ్రమై ఉంటే దేని మీద రాగం కలిగేందుకు అవకాశం ఉంటుంది? ఉండదు. కాబట్టి ఆటోమేటిక్ వైరాగ్యం. ఇటువంటివన్నీ అది చిత్తంగా ఉంటేనే వాడు పొడగనుచును ఉండును. తెలుసుకుంటూ ఉంటాడు. ఇది అంతయు బుధజన పూజనీయ చరిత్రవుగావున నీకున్ చెప్పితిని. సర్వయోగ సంప్రాప్యుండగు నిర్గుణుండు భగవంతుండు అని చెప్పిన జ్ఞానయోగంబును మదీయ భక్తి యోగంబును అను రెండు ఒకటియే. ఇంద్రియంబులు భిన్న రూపంబులు గావున ఏకరూపంపైన అర్థంబు అనేక విధంబులగును అట్లు ఏకంబగు బ్రహ్మంబు అనేక విధంబులుగా తోచును మరియును. ఇదంతా నీకెందుకు చెప్తున్నాను కూర్చోబెట్టి? బుధజన పూజనీయ చరిత్రవు. జ్ఞానులు, బుధజనులు అంటే బుద్ధి కలిగిన ప్రజలు, వాళ్ళ చేత జ్ఞానుల చేత పూజింపబడే చారిత్రము, ఆచరణ కలిగిన దానివి. ఆచారం ఉంది. విన్నదాన్ని ఆచరిస్తావు కాబట్టి నీకు చెప్తున్నాను. విని ఊరికనే లేచి దులుపుకొని వెళ్ళిపోతావంటే ఇవన్నీ చెప్పు ఉపయోగం లేదు. అయినా చెప్తాను. కానీ జల్లెడలాగా ఉన్న నీ మనసులో అది ఎట్లైనా నిలబడదు. నువ్వు అట్లాంటి దానివి కావు గదా! వింటూ ఉన్న నువ్వు ఓ అంతరంగమా! ఆచరణతో ఉన్నావు. వింటూ ఉన్న దాన్ని అర్థం చేసుకుని, తెలుసుకుని, ఆచరిస్తూ ఉన్నందుకు నీకు చెప్తూ ఉన్నాను. సర్వయోగ సంప్రాప్యుడు. ఏ యోగమైనా పట్టుకో. అన్ని యోగాలు నీకు దీన్నే కల్పించవలసి ఉన్నది. సర్వయోగ వినిసృతః అని మన విష్ణు సహస్రంలో నామమున్నది. అదే విషయం చెప్తున్నారిక్కడ. ఏ యోగం పట్టుకున్నా సరే మనకు కలగవలసిన ప్రాప్తి ఇది. ఏది? ఏ యోగం పట్టుకున్నా మనకు కలగవలసిన ప్రాప్తి ఏది? ఇదియే యోగికి సమగ్రంబగు ప్రాప్తించుకోవలసిన ఫలము. ఏమి? ఈ జ్ఞానము. కాబట్టి సర్వయోగ సంప్రాప్యమైన జ్ఞానం చేత కలిగే ఆ నిర్గుణుడు భగవంతుడు ఇది కావాలి మనకు. సగుణ సాకార రూపాలు గాదు. సగుణ సాకార రూపాలు మనోబుద్ధి అహంకారాలతో కల్పించబడ్డ నా గుణానికి అనుగుణంగా కనిపిస్తూ ఉన్న రూపాలవన్నీ. నా గుణానికి అనుగుణమైన రూపాలు గాదు. అసలు ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా యథార్థంగా ఆ తత్వం తెలియాలి అంటే అది నిర్గుణము. ఆ నిర్గుణం నాకు తెలియాలంటే నేను నిర్గుణం అవ్వాలి. ఇప్పుడు ఈ యోగాలన్నీ దీన్ని కలిగించాలి అని చెప్పిన
ఏ భగవంతుడు అని పేరు పెట్టి చెప్తారో ఆ తత్వము జ్ఞానయోగము. జ్ఞానయోగం వల్ల కలిగేదేమంటే భగవత్ తత్వం. తత్వం తెలుస్తుంది. ఆ భగవత్ తత్వం నిర్గుణం. కాక మద్భక్తి యోగం అని ఒకటుంటుంది. ఆధ్యాత్మిక భక్తిది. ఇది భగవద్భక్తి. నువ్వు భగవంతుడు అనుకోనైనా ప్రయత్నం చెయ్యి. నేను అనుకోనైనా ప్రయత్నం చెయ్యి. నువ్వు ఆధ్యాత్మికంగానైనా ప్రయత్నం చెయ్యి. నువ్వు ఆది దైవికంగానైనా ప్రయత్నం చెయ్యి. 2 ఒక్కటే. ఆ యోగమన్నా, ఈ యోగమన్నా, భక్తి యోగం అనుకో నువ్వు, జ్ఞానయోగం అనుకో, ఆ 2 ఒక్కటే. ఒకటియా? ఎందుకు నీకు రకరకాలుగా కనిపిస్తాయంటే మళ్ళీ ఇంద్రియాలు. ఇంద్రియాలు రకరకాల రూపాల్లో ఉండడం చేత అనేక రూపాలుగా అర్థాలు తెలుస్తూ ఉన్నాయి గాబట్టి, ఇదే విధంగా ఏకమై ఉన్న ఆ బ్రహ్మము, ఈ ఇంద్రియాలు, ఇంద్రియాల వెనకాల ఉన్న గుణాలు, గుణాలు వాటితో పాటు ఉన్న అంతఃకరణము వీటన్నిటితో ఉండడం చేత, వాటన్నిటి వల్ల అనేక విధాలుగా తోస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది అని చెప్పి మరియును, అంబా నారాయణుండు అఖిల శాస్త్రములను సమధిక అనుష్ఠిత సవన తీర్థ దర్శన జప తప అధ్యయన యోగ క్రియా దాన కర్మంబుల కానబడక ఏచిన మనము బాహ్యేంద్రియంబుల గెల్చి సకల కర్మత్యాగ సరణి నొప్పి తలకొని ఆత్మతత్వ జ్ఞానమున మించి ఉడుగక వైరాగ్యయుక్తి తనరి మహిత ఫల సంగరహిత ధర్మమున తనరునట్టి పురుషుడు తలపోయన్ అఖిల హేయ గుణములను బాసి కళ్యాణ గుణ గరిష్ఠుడైన హరినొందును పరమాత్మున్ అనకుడగుచు. మళ్ళీ చెప్తాను విను. ఇదే విషయం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తాను. నారాయణుడు ఆ పరమ పదము ఎట్లా లభిస్తుంది అంటే అఖిల శాస్త్రాలను చదవడం వల్ల. ఆ చదివిన తర్వాత శాస్త్రాలన్నింటినీ, వేదాలను మొదలైన వాటన్నింటినీ బాగా చదివి అర్థం చేసుకుని బాగా చక్కగా సమధికంగా అనుష్ఠించడం వల్ల, దాంతో పాటే సవనాలు, యజ్ఞాలవన్నీ చేయడం వల్ల, తీర్థయాత్రలన్నీ చేయడం వల్ల, దర్శనాలన్నీ చేయడం వల్ల, జపాలన్నీ చేయడం వల్ల, తపస్సులన్నీ చేయడం వల్ల, స్వాధ్యాయాలన్నీ చేయడం వల్ల, యోగాలన్నీ చేయడం వల్ల, కర్మలన్నీ చేయడం వల్ల, దానాలన్నీ చేయడం వల్ల, వీటన్నింటి వల్ల నారాయణుడు పరమాత్మ స్వరూపము కానబడదు. వీటన్నిటి వల్ల అది ప్రాప్తించే ఫలము కాదు. ఒకవేళ నువ్వు వేదాలన్నీ చదివి అందులో చెప్పిన ఉపాసనలన్నీ చేసి చక్కగా అనుష్ఠానం చేసి, కర్మోపాసనలన్నింటినీ అనుష్ఠానం చేసి నువ్వేదైనా సాధించావంటే, నీకేదైనా కనిపించిందంటే, అది ప్రాబబ్లీ నీ గుణాన్ని అనుసరించి నువ్వు కల్పించుకున్న నీ భ్రాంతి వల్ల నీకు తెలుస్తూ ఉన్న లోకాలు, దేవతామూర్తులు, ఆయా గుణాలు, రూపాలు, తత్వాలు, నామాలు, విషయాలు. మనం చెప్పుకుంటూ ఉన్న నిర్గుణం మాత్రం వీటి వల్ల కలిగేది కాదు. మరెప్పుడు కలుగుతుంది? నీ మనస్సు ఏచి ఉండాలి. అది బాగా వృద్ధి చెంది ఉండాలి. నీకు లోపల జ్ఞానదేహము బాగా వృద్ధి చెంది ఉండాలి. బయట బాహ్యేంద్రియాలని నువ్వు గెలిచి ఉండాలి. బాహ్యమైన ఇతరమైన ఇంద్రియాలన్నింటినీ నువ్వు గెలిచి ఉండాలి. సకల కర్మత్యాగం చేసి ఉండాలి. కర్మలను త్యాగం చెయ్యాలి. మళ్ళీ కృష్ణగీతలో, కృష్ణార్జున సంవాదంలో కర్మ యోగంలో ఆ అధ్యాయాల్లో కొన్ని అధ్యాయాల్లో ఎంత చెప్తూ వచ్చారో అవన్నీ చెయ్యాలి. కొన్ని కర్మలను త్యాగం చేయడానికి నువ్వు ప్రయత్నం చేసినా కుదరదు. గుండె కొట్టుకోవడం, కళ్ళు రెప్పలార్పడం అవన్నీ. కొన్ని కర్మలు, నిత్య కర్మలు, అన్నం తినడం, పడుకోవడం అటువంటివన్నీ చేయకుండా ఉండడం కుదరదు. కొన్ని కర్మలు, నైమిత్తిక కర్మలు, పూజలు మొదలైనవేవేవి ఉన్నాయో, కొన్ని అసలు ఆపడానికి వీల్లేని కర్మలుంటాయి. శారీరకమైన కర్మలు, వాటిని ఆపడానికి వీల్లేదు. శరీరానికి నిద్ర, ఆకలి, మేహనము,
మైథునము ఏవేవున్నాయో అవన్నీ దానికి దేహానికి ధర్మాలుంటాయి. అవి నడుస్తూ ఉంటాయి. ఇంద్రియాలుంటాయి. వాటి ధర్మాలుంటాయి. నడుస్తూ ఉంటాయి. అవి ఆపడానికి గూడా కుదరదు. ఇవి కాక ఈ పూజలు చెయ్యాలి, ఆ పండుగలు చెయ్యాలి, వ్రతాలు చెయ్యాలని కొన్ని తెచ్చిపెట్టుకున్న కర్మలుంటాయి. ఇటువంటివన్నీ నేను చేస్తున్నాను అన్న కర్తృత్వం ఉన్నది అంటే మాత్రము అవన్నీ నాకు తగులుకుంటాయి. ఇవన్నీ దేహం చేస్తున్నది నాకు సంబంధం లేని విషయము. శారీరకమైన కర్మలవి కొన్ని నిత్య కర్మలు శరీరానికి తప్పనిసరివి. శరీరము చేసుకుంటూ పోతుంది. ఆ కాలమొస్తే ఆ స్వభావము ఆ కర్మలను చేయిస్తుంది అనుకుంటూ, మిగిలినవన్నీ కొత్తగా మళ్ళీ ఉన్నవి గాక, జనరల్‌గా బాడీ మెయింటెనెన్స్ కోసం చేయవలసినవి ఎట్లైనా చెయ్యాలి కాక, కొత్తవి లేనివి పోనివన్నీ మళ్ళీ నా పైన వేసుకుని, ఏవేవో కర్మలన్నీ చేసుకుంటూ తిరగడం అవన్నీ చేయకుండా వాటన్నింటినీ త్యాగం చేసి, తలకొని ఆత్మతత్వ జ్ఞానమున మించిపోవాలి. ఆత్మతత్వ జ్ఞానంతో దాటిపోవాలి. ఆ రకంగా ఉన్నప్పుడు ఉడుగక, అసలేమాత్రం తగ్గక, వదిలిపెట్టక, వైరాగ్యమన్న యుక్తితో ఏదో ఒక ఉపాయం ఉండాలి. ప్రయత్నం మీద వైరాగ్యాన్ని సాధించాలి. దాంతో కూడి ఉంటే జ్ఞానము, వైరాగ్యం ఉండి తీరాలి. జ్ఞాన వైరాగ్యాలు లేకపోతే ఇంకక్కడి నుంచి ముందుకు వెళ్ళడం అన్నది కుదరదు. వీటితో మహిత ఫలసంగరహిత ధర్మమున తనరునట్టి గొప్ప స్థితి కలుగుతుంది వాడికి. జ్ఞాన వైరాగ్యాలు కలిగితే ఏం జరుగుతుంది? ఫలసంగరహితమైన ధర్మము. ఏ ఫలముతోటి నాకు సంగము లేదు అన్న ఆత్మ ధర్మం ఒకటి కలగాలి. ఇవన్నీ చదువుకుంటే వేదాలు, పురాణ ఇతిహాసాలు అన్నీ చదువుకుంటే నాకొచ్చేది ఏమి అని ఆలోచించరాదు. వాటన్నిటి వల్ల నువ్వు కోరుకున్నా, కోరుకోకపోయినా నీకు కలగవలసిన ఫలమేమి? ఈ జ్ఞానము. ఉన్నదొకటి అది ఇన్ని విధాలుగా కనిపిస్తుంది అని తెలవడం మాత్రమే. నువ్వు ఎంతైనా చెయ్యి. నువ్వు ఎన్నైనా చేసుకో. నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు. సకల శాస్త్రాలు చదువు, వాటిని అనుష్ఠానం చెయ్యి, నువ్వు అవి చెయ్యి, ఇవి చెయ్యి, తపస్సులు చెయ్యి, అధ్యాయాలు చెయ్యి, యోగాలు చెయ్యి, ధర్మాలు చెయ్యి, ఏమైనా చెయ్యి. మొత్తం అన్నింటి వల్ల నీకు కలిగేది ఎంతవరకు? ఉన్నదంతా ఒకటి, వీడిలోని గుణాన్ని బట్టి అవి ఇన్ని విధాలుగా కనిపిస్తున్నది అని తెలుస్తుంది. ఇంకా తర్వాత మాత్రం వాడు కూర్చొని అదే పనిగా బుద్ధిని విస్తారం చేసుకుంటూ బాహ్యేంద్రియాలని, ఇంద్రియాలన్నింటినీ గెలిచి, ఇంద్రియ నిగ్రహం సాధించి, కర్మలన్నీ వదిలిపెట్టి, ఆత్మతత్వ జ్ఞానాన్ని పెంచుకుంటూ, వైరాగ్యాన్ని పెంచుకుంటూ, జ్ఞాన వైరాగ్యాలతోటి వాడు ఉన్నాడంటే, అప్పుడు ఫలం గురించిన ఇంకా ఆలోచన వాడికి ఉండదు. వాడు ఆత్మధర్మంతోటుంటాడు. అటువంటి పురుషుడు తలపోయన్ అఖిల హేయ గుణములను బాసి ఇంకా వదిలిపెట్టవలసింది లేదు, పట్టుకోవలసింది లేదు. వాడికి ఇంక ఏ గుణము ఉండదింకప్పుడు. సద్గుణాలు లేవు, దుర్గుణాలు లేవు. దుర్గుణాలను వదిలిపెడతాడంటే సద్గుణాలను గూడా వదిలిపెడతాడు. వాడికి ఇంక ఏమి గుణాలుండవు. ఉన్నదంతా హరి మాత్రమే అన్న విషయము వాడప్పుడు అనఘుడై, అఘములు ఏ కళంకములు లేకుండా, ద్వంద్వాలన్నా, భేదాలన్నా, మలినాలు లేకుండా ఉన్నవాడై, నిష్కళంకుడై వాడు నిష్కళంకమైన పరమాత్మని తెలుసుకుంటాడు అని చెప్తూ ఉన్నారు. అదిగావున నీకున్ చతుర్విధ భక్తియోగ ప్రకారంబు తేటపడ నెరిగించితి. అదీనుగాక కామరూపయగు మదీయ గతి జంతువులయందు కాదు, కాలరూపయగు మదీయ గతి జంతువులయందు ఉత్పత్తి వినాశ రూపంబుల నుండును. అవిద్యాకర్మ నిర్మితంబులైన జీవుని గతులు అనేక ప్రకారంబులై ఉండును. అదియు జీవాత్మ వానియందున్ ప్రవర్తించి ఆత్మగతి ఇట్టిదని ఎరుంగక ఉండును. కాబట్టి అమ్మ, నీకు 4 విధాలైన భక్తి యోగ ప్రకారాలు తేటపడే విధంగా నీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్పాను. వాడిలో ఒకవేళ త్రిగుణాలు ప్రవర్తిస్తూ ఉంటే వాడి గుణాన్ని బట్టి పరమాత్మకు ఒక గుణాన్ని ఆపాదించి వాడు ఆ విధంగా
3 రకాల గుణాలతో సగుణంగా చూసుకుంటూ ఉంటాడు. లేదా నిర్గుణంగా చూస్తాడు. ఈ విధంగా 4 విధాలుగా యోగం ఉంటుంది. దాన్ని నీకు క్లియర్‌గా అర్థమయ్యేంత వరకు చెప్పాను. అది కూడా గాక వీటితో పాటు నీకు ఇంకొకటేమి చెప్పాను, కాల రూపము గురించి నీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాలం అంటే ఏమని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ కాలం ఏం చేస్తుంది? నా స్వరూపం అది కాలము. నా ఇంకొక స్వరూపం అది. అది జంతువుల యందు జన్మించిన జీవుల యందు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఉత్పత్తి వినాశాల రూపంతో ఉంటుంది. ఇది ఇక్కడ కామరూపం గాదు. కాలరూపం అని అంత ఖచ్చితంగా మనకెట్లా తెలుస్తుంది అంటే, మూలంలో ఉన్నది అదే విషయము. 33వ అధ్యాయము, మూడో స్కందంలో 33వ అధ్యాయంలో ప్రావోచం భక్తియోగస్య స్వరూపంతే చతుర్విధం కాలస్య చ అవ్యక్తగతేః యః అంతర్ధావతి జంతుషు అని ఉన్నదిక్కడ మూలంలో శ్లోకము. నీకు చతుర్విధమైన 4 విధాలుగా ఉన్న భక్తి యోగం యొక్క స్వరూపాన్ని ప్రావోచం చెప్పాను. యహ ఏదైతే కాలమున్నదో అది అవ్యక్తంగా ఉంటుంది. అది జంతువుల్లో జన్మించిన జీవుల్లో అంతర్ధావతి లోపల ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జీవస్య సంస్కృతిః బహ్వీః అవిద్యా కర్మ నిర్మితాః. ఆ జీవుడి యొక్క అవిద్యను బట్టి వాడి కర్మల వల్ల నిర్మించబడ్డ సంస్కృతులు, సృష్టులు, జన్మలు బహుఈః ఎన్నో ఉంటాయి అని ఇంక ఆయన చెప్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్నది కామరూపం గాదు, కాలరూపం. కాలరూపం గురించి, కాలం గురించి కూడా నీకు చాలా క్లియర్‌గా చెప్పాను. అది జంతువుల్లో ఏ విధంగా ప్రవర్తిస్తుంటుంది అని కూడా చెప్పుకుంటూ వచ్చాను. కాక అదే జంతువుల్లో జన్మించిన జీవుల్లో అవిద్య గూడా ప్రవర్తిస్తుంటుంది. ఆ అవిద్య వల్ల వాళ్ళు చేసే కర్మల వల్ల వాళ్ళే నిర్మించుకున్న ఏవో రకరకాల గతులన్నీ ఉంటాయి. ఊర్ధ్వగతులంటాడు వాడు. ఏదో పైకెళ్ళడం, పక్కెళ్ళడం, కిందికెళ్ళడం అంటాడు. వాడు ఆ లోకం, ఈ లోకం అంటాడు. వెళ్ళడం, రావడం అంటాడు. ఉండడం, పోవడం అంటాడు. ఇవన్నీ వాడిష్టం వచ్చినట్టు వాడే వాడి కర్మల్ని బట్టి వాడు నిర్మించుకుంటూ ఉంటాడు. దీన్నే ఈ కర్మనే ప్రారబ్ధ కర్మ అని పిలుస్తాడు. దాన్నే వాడు ఒక్కొక్కసారి సంచిత కర్మ అంటాడు. లేకపోతే ఆగామి కర్మ అంటాడు. అబ్బా! ఇన్ని కర్మలంటాడు. నాకేం కర్మ అంటాడు. నాకెంత కర్మ పట్టింది అంటాడు. వాడు ఏంటో వాడే ఆ కర్మలతోటి వాడిష్టం వచ్చినట్టు నిర్మించుకుంటాడు. ఇదంతా ఎందుకు? దీని మూలము అవిద్య. ఇప్పుడు ఈ రకంగా అనేక ప్రకారాలుగా వాడే తయారు చేసుకొని రకరకాలుగా ఉంటాడు. అవన్నీ అట్లా ఉంటాయి. అదియు జీవాత్మ వాని యందు ప్రవర్తించే ఆ జీవ భావము, ఆ పరాత్మకు ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, దానికి జీవభావం కలగడం వల్ల దాని స్వరూపం అదే మర్చిపోయి, ఆత్మగంతి ఇట్లాంటిది, ఇదిగో ఇది ఆత్మస్వరూపము అని తెలుసుకోకుండా తన మాయలో తనే మోహపడి ఉంటూ ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత మరియునిట్లనియే. ఇట్టి అతి రహస్యంబగు సాంఖ్యయోగ ప్రకారంబు కలునకు అవినీతునకు జడునకు దురాచారునకు డాంబికునకు ఇంద్రియ లోలునకు పుత్ర దారాగారాది అత్యంత ఆసక్త చిత్తునకు భగవద్భక్తిహీనునకు మద్వేషునకు నాయందు ద్వేషపడువానికి ఉపదేశింపవలవదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయము అతి రహస్యమైన విషయము, సాంఖ్యయోగము. ఈ ప్రకారాన్ని ఇప్పుడు చెప్పిన ఈ జ్ఞానాన్ని ఖలుడికి అంటే దుర్మార్గుడికి, మనసు కుటిలంగా ఉన్నవాడికి, అవినీతుడికి జ్ఞానం ఎక్కువగా లేదు, వినయము లేదు, శ్రద్ధాభక్తులు లేవు అటువంటి వాడికి, జడుడు మూర్ఖుడికి, దురాచారపరుడు ప్రాపంచికమైన కర్మలను ఆచరించేవాడికి, డాంబికంగా వచ్చి కూర్చుని అహంకారంతో విడేవాడికి, ఇంద్రియ లోలత్వం కలిగిన వాడికి, కూర్చొని వింటూ వింటూ నోట్లో ఏమైనా పడేసుకుని నవ్వులుతూ, లేతే గోడ కానుకుని కునికిపాట్లు పడుతూ ఈ విధంగా ఇంద్రియాల్ని కంట్రోల్ చేయలేని వాడికి, పిల్లలు, భార్య, భర్త, ఆగారం, ఇల్లు, వాకిలి, పిలికున, కార్లు, వస్తువులు ఆదిగా కలిగిన విషయాల పట్ల అత్యంతమైన ఆసక్తి కలిగిన మనసుతో ఉన్నవాడికి, భగవద్భక్త్యో ఆత్మభక్త్యో ఏదీ లేనివాడికి, పైగా వాటిని భక్తి లేకపోతే పోయింది వాటిని ద్వేషించేవాడికి,
ఇటువంటి వాడికి ఉపదేశింపరాదు. వాళ్ళకు చెప్పినా ఉపయోగం లేదు. వాళ్ళు వింటారు. దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అన్వయం చేసుకుంటారు. వాళ్ళు వేరే విధంగా ఆచరించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళేమైనా అయిపోవచ్చు. ఈలోగా నువ్వు వాళ్ళకు చెప్తున్నానన్న ఉద్దేశంతో వాళ్ళ కోసం చెప్పడం మొదలుపెడితే, వింటూ ఉన్న వాళ్ళ మీద ఫోకస్ చేయవు. వీళ్ళకు గూడా నష్టం కలుగుతుంది. పైగా వాళ్ళు వింటున్నారు, వీళ్ళు వింటున్నారని నువ్వు చెప్పుకోవడం మొదలుపెడితే, నువ్వు కూడా జారిపోయే ప్రమాదముంది. కాబట్టి వినేవాళ్ళకి ఆ యోగ్యత ఉందా? లేదా? అని చూసుకుని, ఆ అర్హత ఉన్న వాళ్లకు మాత్రము దీన్ని నువ్వు గూడా అంత శ్రద్ధతో చెప్పు. వాడు బాగుపడతాడు, నువ్వు బాగుపడతావు. వాడికి అటువంటి యోగ్యత ఉందా? లేదా? అని ఎట్లా చూసుకుంటావో, వాళ్ళలో ఈ లక్షణాలుండాలి. వినేవాడిలో ఎటువంటి లక్షణాలుండాలి? శ్రద్ధాసంపన్నుడు, భక్తుడు, వినీతుడు, అసూయారహితుడు, సర్వభూత మిత్రుడు, శుశ్రూషాభిరతుడు, బాహ్యార్థజాత విరక్తుడు, శాంతచిత్తుడు, నిర్మత్సరుడు, శుద్ధాత్ముడు, మద్భక్తుడు అగు అధికారికి ఉపదేశింప అర్హంబగును. వాడికి శ్రద్ధ ఉండాలి, ఫోకస్ ఉండాలి. వాడికి శ్రద్ధ అంటే నమ్మకం ఉండాలి. శ్రద్ధ అన్న సంపదతో ఉండాలి వాడు. వాడు భక్తుడై ఉండాలి. అత్యంత ఆసక్తిగా దీని గురించిన జ్ఞానం కావాలని వాడు కోరుకుంటూ ఉండాలి. వినీతుడై ఉండాలి. వాడికి క్రమశిక్షణ ఉండాలి. వాడికి డిసిప్లిన్ ఉండాలి. వాడికి వినయం ఉండాలి. అసూయ లేకుండా ఉండాలి. గుణంలో దోషాన్ని చూసే లక్షణం లేకుండా ఉండాలి. ప్రతిదానికి ప్రశ్నించేవాడు. చెప్తున్నది ఒకటైతే ఇంకొక రకంగా అర్థం చేసుకునేవాడు. చెప్తున్న విషయాన్ని సరిగ్గా పట్టుకోనివాడు. నిర్లక్ష్యంగా ఉండేవాడు. అటువంటి వాళ్లకు చెప్పినా ఉపయోగం లేదు. సర్వభూత మిత్రుడై ఉండాలి. వాడు ఇది మాత్రం శ్రద్ధగా వింటాడు, మిగిలిన వాళ్ళు మాత్రం బాగా విసుక్కుంటుంటాడంటే అటువంటి వాడికి చెప్పినా ఉపయోగం లేదు. వాడు అంతటా ఒకటే విధంగా ఉండాలి. అందరితో మిత్రత్వ మైత్రీ భావంతో ఉండాలి. శుశ్రూషతో ఉండాలి. శ్రవణం చెయ్యాలన్న అభిరతి కలిగి ఉండాలి వాడు. బాహ్యార్థజాత విరక్తుడై ఉండాలి. బాహ్య విషయాల పట్ల వాడికి విరక్తి జాతము కలిగి ఉండాలి. బయట విషయాల మీద శ్రద్ధ ఉన్నదంటే ఒక కన్నక్కటేసి, ఒక చెవక్కడ పెట్టి, ఒక చేయి కాలు అటు సైడ్ పెట్టి ప్రపంచంలో కొంచెం సగం సగం ఇటు అప్పుడప్పుడు వింటూ, ఇల్లు ఉడుస్తూ, ఏదో వంట చేసుకుంటూ, ఏదో ఆఫీస్ పని చూసుకుంటూ, ఈమెయిల్స్ చెక్ చేసుకుంటూ, వాటితో పాటు ఇది కూడా వింటాననేవాడికి చెప్పొద్దు. అవన్నీ లేకుండా బాహ్యమైన అర్థాలన్నిటిని పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చొని వింటూ ఉన్నవాడికి చెప్పు. శాంతంగా ఉండాలి. వాడి చిత్తము శాంతం. ఎప్పుడైనా సరే ఇదే విషయం. ఇది కాంబినేషన్. ఇది చాలా ముఖ్యమైన విషయము. శాంతము, చిత్తము అన్నది కాంబినేషన్ మీరు గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. మళ్ళీ మనకు దక్ష యజ్ఞంలో డికోడింగ్ చేసుకునేప్పుడు ఈ మాట అక్కడ కనిపిస్తే మళ్ళీ చెప్తాను. ఎప్పుడైనా సరే శాంతము, చిత్తము రెండు కలిసి ఉంటాయి. మనసు శాంతించిందంటే అది చిత్తమై ఉంటుంది. రెండు ఒక్కటే. ఆ విధంగా ఉండాలి వాడు. చిత్తం కాకపోతే మాత్రం అశాంతిగా ఉన్నాడంటే అది మనసుగా ఉంటుంది. అది ఇంకా అహంకారంగా ఉంటుంది. అది ఇంకా బుద్ధిగా ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది. అది శాంతమైతేనే చిత్తమవుతుంది. నిర్మత్సరుడు, వాడికి మాత్సర్య భావం ఉండరాదు. వాడి ఆత్మ శుద్ధమై ఉండాలి. శుద్ధ చిత్తం ఉండాలి. వాడికి చిత్తశుద్ధి ఉండాలి. లేకపోతే వాడికి పనిరాదు. శుద్ధాత్ముడు అన్నా శాంత చిత్తుడు అన్నా ఒకటే అర్థము. చిత్తశుద్ధి ఉన్నవాడికి చెప్పు. లేకపోతే శివ పూజ చేయడం కుదరదు. భక్తి కావాలి. అత్యంత ఆసక్తి కావాలి ఈ వస్తువు పైన. అటువంటి వాడు ఈ జ్ఞానానికి అధికారి. వాడికి యోగ్యత ఉంటుంది. వాడికి ఇది వినడానికి అర్హత ఉంటుంది. ఇవి లేకపోతే వాడికి అధికారం లేదు వినడానికి. అంటే వినరాదు, లేచెళ్ళిపో, ఇక్కడ కూర్చోవద్దు కాదు. వాడు విన్నా వాడు పట్టుకోలేడు. నువ్వు వాడికి చెప్తున్నాను అనుకుంటూ ప్రయత్నం చేస్తే వాడు నిన్ను డిస్టర్బ్ చేస్తాడు. వాడు ఒకసారి వస్తాడు, ఒకసారి రాడు, ఒకసారి ప్రశ్నలన్నీ వేస్తాడు, చెప్తున్నది వినడు, అడిగిందే అడుగుతాడు. వాడు నువ్వు ఒకటి చెప్తుంటే వాడు ఒకటి అర్థం చేసుకుంటాడు. ఏవేవో అక్కర్లేనివన్నీ కలిపి దీంతో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ చేస్తూ ఉన్న వాడికి, అధికారం లేని వాడికి, ఆ యోగ్యత అర్హత లేని వాడికి నువ్వు చెప్తూ కూర్చున్నావంటే
ఒకడుంటాడు పాపం ఎవడో క్వైట్‌గా కూర్చొని వాడు శాంత చిత్తుడు, నిర్మత్సరుడు, శుద్ధ ఆత్ముడు, విరక్తుడు, పాపము మిత్రుడు, శుశ్రూష కలిగిన వాడు, అసూయారహితుడు, వాడు వినీతుడు, భక్తుడు, శ్రద్ధా సంపన్నుడు ఇన్నున్నవాడు ఒకడుంటాడు. చాలా మంది ఉండరు. వింటున్న చాలా మందిలో ఎవడో ఒకడుంటాడు ఇట్లాంటి వాడు. వీడి మీద నీ ఫోకస్ ఉండదు. ఎందుకంటే ఇవి లేకుండా పైన చెప్పుకున్నట్టు ఇవి ఉన్న వాళ్ళెవరున్నారో, ఎవరైతే కలులు, అవినీతులు, జడులు, దురాచారులు, డాంబికులు, ఇంద్రియలోలులు, అత్యంత ఆసక్త చిత్తులు, భగవద్భక్తిహీనులు, ద్వేషులు వీళ్ళందరూ ఉన్నారంటే, వీళ్ళు ఎక్కువగా వాగుతుంటారు. ఎక్కువగా క్లాస్ డిస్టర్బ్ చేస్తుంటారు. ఎక్కువగా అక్కర్లేనివన్నీ మాట్లాడుతూ ఉండడం చేత, వస్తూ పోతూ ఉండడం చేత, విసిగిస్తూ ఉండడం చేత వాళ్ళ మీద ఫోకస్ ఈజీగా ఉంటుంది నీకు. వీళ్ళసలు క్వైట్‌గుంటారు. వీళ్ళు శాంతిగా ఉంటారు. చప్పుడు జెయ్యరు. ఎక్కువ తక్కువ మాట్లాడరు. ఆర్గ్యూ చెయ్యరు. ఈ రకంగా ఉన్న వాళ్ళ మీద నీ మనసు నిలబడదు. దాంతో అసలు అధికారికి చెప్పడం మానేసి నువ్వు అనధికారుల పైన ఫోకస్ చేసే ప్రమాదం ఉంటుంది. దాంతో నువ్వు జారిపోతావు. నీకు కలగవలసిన మంచి శ్రేయస్సు కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి అధికారి ఉన్నాడా లేడా చూసుకో. వాడి మీద ఫోకస్ చెయి. మిగిలిన వాళ్ళు నువ్వు చెప్పినా వినరు. నువ్వు చెప్పకపోయినా వినరు. ఊరికే వచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? డాంబికానికొచ్చి కూర్చుంటారు. వాళ్ళు వింటే బాగుంటుంది అని నేను గూడా సదాచారంలో ఉన్నానండి. నేను గూడా ఫిలసాఫికల్ పాత్‌లో ఉన్నాను. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని చెప్పుకోవడానికి వాళ్ళందరొచ్చి కూర్చుంటారు. అయితే వాళ్ళందరిలో కూర్చున్న వాళ్ళందరిలో పైన చెప్పుకున్న గ్యాంగ్ ఎవరు? కింద ఉన్న ఈ శాంతులెవరని చూసుకో. చూసుకొని శాంతులెవరున్నారో వాళ్ళ పైన ఫోకస్ చేసి అటువంటి అధికారికి దీన్ని ఉపదేశింపన్ అర్హంబగు. అట్లా చేస్తే ఏమి లాభము? ఈ ఉపాఖ్యానంబు ఏ పురుషుండేని శ్రద్ధాభక్తులు కలిగి మదర్పిత చిత్తంబునన్ వినునో పఠించునో అట్టి పుణ్యాత్ముడు మదీయ దివ్య స్వరూపంబు ప్రాపించును. ఎవడైనా సరే దీన్ని శ్రద్ధాభక్తులతో వింటే ఒకవేళ వాడు దాన్ని చిత్తంగా మార్చుకుని కూర్చుని దీన్ని తెలుసుకుంటూ ఉంటే, ఆ వినడమే కాక వాడు చెప్తూ ఉంటే, అటువంటి వాడు నా స్థితిని పొందుతాడు. పొందకేం చేస్తాడు? అది చిత్తమైందంటే, అప్పుడు ఆటోమేటిక్‌గా అది వాసుదేవమై ఉంటుంది. దానికి భగవత్ ప్రాప్తి ఆటోమేటిక్ లక్షణము. ఇక్కడ ఇంత చెప్పి, ఇంత ట్రాన్స్‌లేట్ చేసి, మన పోతన గారే మరి మధ్యలో ఇక్కడ పతివ్రత అయిన ఉత్తమాంగన అని యాడ్ చేశారో, తర్వాత ఇంకెవరైనా ఇరికించారో తెలీదు గానీ, ఉన్నదంతా ఒక్కటి. ఉన్నది మొత్తము ఒక్కటి. అది గుణాన్ని బట్టి ఇన్ని విధాలుగా కనిపిస్తుంది పృథగ్భావంబుగా అని ఎన్ని అధ్యాయాల నుంచి, ఎన్ని ఘట్టాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు గురువుగారు. మళ్ళీ ఏకరూపమైన విషయము వీడి బుద్ధిని బట్టి పృథగ్భావం అవుతుంది. వీడి గుణాన్ని బట్టి రకరకాలుగా తోస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాక, అది ఎవరికి చెప్తా ఆత్మతత్వానికి ఏమీ లేవు. స్త్రీ నపుంసక లింగాలేమీ లేవు అని చెప్తూ ఉంటే ఒక పక్కన, మళ్ళీ ఆడాళ్లకు, మగాళ్లకు అని భేదంతో వేరు చేసి రాసిన వారు. పోతన గారు రాసుంటే వారికి, ఇంక తర్వాత ఎవరైనా ఇరికించుంటే వారికి, ఏమర్థమైంది అని నాకు అనుమానం వస్తుంది. ఈ ఉపాఖ్యానము ఎవరు చదువుకుంటారో వాళ్లకు కలిగే ఫలితం చెప్తూ ఉన్నారు. మగవాడు, ఆడవాడేమిక్కడ. పురుషుడు అంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి డూమోవులు, ప్రథమా విభక్తి అని చెప్తారు. నిజంగా కూడా ఆడవాళ్ళు, మగవాళ్ళు అని వేరు చేసి చూపించి ఆ విధంగా చెప్పుకోవలసి వస్తే అది ఇంక దానికన్నా అధ్వాన్నమైన స్థితి ఇంకొకటి ఉంటది. ఏకమేవ అద్వితీయం ఏమైపోయింది? వీడి బుద్ధిని బట్టి, వీడి గుణాన్ని బట్టి రకరకాలుగా పృథగ్భావం ఆల్రెడీ చెందిందది. ఇంకప్పుడు ఆ చెప్పిన వాడికి అది ప్రాపించేది లేదు. విని నమ్మిన వాడికి ప్రాపించేది అంతకన్నా లేదు. ఈ చెప్పేవాళ్ళు ఇట్లా ఒకవేళ ఎవరు ఈ రకంగా దానబోయేవన్నీ ఇరికించినా గూడా ఐడెంటిఫై చేసి వాటిని పక్కన పెట్టుకోగలిగే బుద్ధి మనకున్నందుకు, అటువంటి దారి మనకు చూపిస్తున్న గురువు గారికి నమస్కారం. పైగా గురువుగారు నేను వేరు గూడా గాదు. ఇదింతకీ మూలంలో లేను గూడా లేదు. చూపిస్తాను. దానిదేమైంది? నా భక్తాయ వాళ్ళకి వీళ్ళకి
జాతు ఎప్పుడు గూడా దీన్ని చెప్పరాదు. నా ఉపదిశేత్ అని చెప్పిన తర్వాత శ్రద్ధదానాయ, భక్తాయ, వినీతాయ, అనసూయవే, భూతేషు కృతమైత్రాయ, శుశ్రూషాభిరతాయ చ, బహిర్జాత విరాగాయ, శాంతచిత్తాయ దీయతాం. దీన్ని వాడికి ఇవ్వవలసి ఉన్నది. నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః. ఎవరికైతే నేను ప్రియమైన వాటన్నింటిలోకి కూడా ప్రియమైన వాడినై ఉన్నానో అటువంటి వాడికి దీన్ని ఇవ్వవలసి ఉన్నది అని చెప్పి అక్కడ ఊరుకున్నారు. పైగా ఇదం శృణుయాత్ అంబా శ్రద్ధయా పురుషః సకృత్ యః వా అభిదత్తే మచ్చిత్తః సహ హియేతి పదవించమే అని ఉన్నది. ఇందులో పతివ్రత అయిన స్త్రీ అని ఎక్కడున్నది? ప్రాబబ్లీ దీని అందం చూస్తుంటే పోతన గారు కూడా యాడ్ చేసినట్లేరు. దాని తర్వాత ఎవరో ఇరికించారని అనిపిస్తున్నది. ఎందుకంటే పోతన గారు కూడా అక్కడక్కడ పక్కకి వెళ్ళిపోతారు. ఆయన కూడా అక్కడక్కడ పక్కకి వెళ్ళినప్పుడు నేను వాటిని పట్టించుకోకుండా నేను కూడా అవతల పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ పాపం ఆయన కూడా రాసినట్లేదు. ఇంకెవరో పెట్టినట్టుంది అక్కడ. సరే, ఇంతకి ఇది విషయం అయితే అయింది. కానీ ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుని గుణాలకు దూరంగా ఉండి, బుద్ధులకు వాటికి దూరంగా ఉండి, అహంకారాదులకు దూరంగా ఉండి, మనసుగా జల్లడలాగా ఉండకుండా చిత్తంగా నిలబడి ఉండి ఎవరైతే దీన్ని చెప్తారో వింటారో అటువంటి వాళ్లకు నా స్థితి, నా పదవి తప్పకుండా కలుగుతుంది. మే పదవీం హియేతి అని చెప్పారు ఆయన. ఆ తర్వాత అని చెప్పేనని మైత్రేయుండు విదురునకు వెండియును ఇట్లనియే. ఈ ప్రకారంబునన్ కర్దమదైతయైన దేవహూతి కపిలుని వచనంబులు విని నిర్ముక్త మోహ పటలయగుచు సాష్టాంగ దండ ప్రణామంబులాచరించి తత్వ విషయాంకిత సాంఖ్య జ్ఞాన ప్రవర్తకంబగు స్తోత్రంబు చేయనుపక్రమించి కపిలునకు ఇట్లనియే అని ఇంతవరకు మైత్రేయ మహర్షి మన విదురుల వారికే ఈ విషయాలన్నీ చెప్పి ఈ ప్రకారంగా ఈ విధంగా కర్దమదయిత కర్దముడి ప్రియురాలు ఆయన ప్రియమైన భార్య దేవహూతి కపిలుడు చెప్పిన ఈ వచనాలన్నింటినీ వినింది. నిర్ముక్త మోహ పటల అయ్యింది. పటలం అంటే సమూహము. రకరకాల మోహాల సమూహంతో ఆమె ఒకవేళ ఉండి ఉంటే ఇంతకు ముందు, ఇప్పుడు అందులో నుంచి ముక్తము బయటపడ్డది. ఆ తర్వాత ఆమె సాష్టాంగ దండ ప్రణామంబులాచరించి భగవంతుడికి, గురువు గారికి నమస్కారం చేసి తత్వ విషయాంకిత సాంఖ్య జ్ఞాన ప్రవర్తకంబగు ఆమె నేర్చుకున్న తత్వము ఏమి అన్న విషయము గురువు గారికి అప్పచెప్పవలసి ఉంటుంది. మరి గురువు గారు ఆమెకి ఇంతవరకు తత్వ విషయము, సాంఖ్య యోగము, ఆ జ్ఞానాన్ని ఉపదేశం చేశారు. తనింతవరకు శ్రద్ధగా నేర్చుకున్నది ఏమి అన్నది మళ్ళీ స్తోత్ర రూపంగా గురువు గారికి ఆమె అప్పజెప్పడానికి ఉపక్రమిస్తూ ఆయనతో ఈ విధంగా అంటూ ఉన్నది. ఆమె ఏమి నేర్చుకున్నది, ఆయనకు ఏమి చెప్పింది అన్నది మళ్ళీ మనం వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ వెళ్దాం. ఈలోగా మనం కూడా గురువు గారి దగ్గర ఇవన్నీ ఇంత శ్రద్ధగా నేర్చుకున్నాం కాబట్టి మనకేం అర్థమయ్యింది అన్నది మనం కూడా మన హృత్కమలాల్లో ఉన్న మన గురువు గారికి అప్పచెప్తాము. ఒకవేళ ఎక్కడైనా అటు ఇటుగా ఉంటే భగవంతుడు, గురువు గారు దాన్ని సవరిస్తారు. మళ్ళీ తర్వాత కావలసిన ఉపదేశము అవసరమైతే చేస్తారు. లేదా దాంతో మనకు ఆ జ్ఞానంతో మోక్షము, భగవత్ సాక్షాత్కారము తప్పనిసరి. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.